అందరికి నమస్కారం. భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైపు చూసేటట్టుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మన విద్యా అండ్ ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిగా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి మధ్య ఒక వారధిలాగా ప్రతి ఒక్క ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్లు కానివ్వండి, వాటర్ ట్యాక్స్లు, బస్ టికెట్స్, ఎండోమెంట్ సంబంధించి గుడికి సంబంధించి టికెట్స్, ఇట్లా వివిధ రకాల అన్నింటి సర్వీసులను కూడా ఈరోజు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఒక నెంబర్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక నెంబర్ని అలాట్ చేసి 9552300009 నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే వెంటనే మీకు వివిధ రకాలైనటువంటి రకరకాల సర్వీసులు సుమారుగా మొదటిగా 200 సర్వీసులని స్టార్ట్ చేసి ఈరోజు 500 రకాల సర్వీసులని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీ ఇంటి వద్దకే మీ వాట్సాప్ గవర్నెన్స్ లో ఈరోజు నిలపడం ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేయకుండా ఈరోజు మీ చేతిలోనే మీ ఇంట్లోనే మీ వాట్సాప్ ద్వారా ప్రతి ఒక్క సర్వీస్ ని సద్వినియోగం చేసుకునే విధంగా ఈరోజు మన ఐటీ శాఖ విద్యాశాఖ మంత్రివర్యులైనటువంటి నారా లోకేష్ గారు ఈ అవకాశాన్ని ప్రజలకి ఈరోజు ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ ద్వారా వెళ్ళి ప్రతి ఒక్క ప్రజలకి అవగాహన చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సచివాలయం సిబ్బంది, స్థానిక నాయకులు అందరం కలిసి ఈరోజు స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాట్సాప్ గవర్నెన్స్ లో ఉన్నటువంటి సర్వీస్ అన్నింటినీ కూడా వివరించి వీటన్నిటిని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మీకు వీటి మీద ఎటువంటి సమస్యలున్నా మీరు మన సచివాలయానికి వెళ్ళి సచివాలయం సిబ్బందితో వీటి మీద ప్రతి ఒక్కరు కూడా మీరు అవగాహన చేసుకోవచ్చు. కనుక మీ యొక్క వీటిలో ఉన్నటువంటి రకరకాలు ఇన్కమ్, క్యాష్ సర్టిఫికేట్లు, అలాగే రెవెన్యూ సంబంధించి ఏవైతే విద్యార్థుల పరంగా మార్క్ లిస్టులు, అలాగే మీకు హాల్ టికెట్స్ కూడా మీకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులో ఉంటాయి. అలాగే మీకు పురపాలకు సంబంధించి ఇంటి పన్ను, వాటర్ పన్ను, ఇలా రకరకాల ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్కడైనా సమస్యలున్నా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చేయొచ్చు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ లో మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించి వాటి మీద ఎటువంటి అవగాహన లేకపోయినా స్థానిక మీకు తెలిసిన విద్యార్థుల ద్వారా కానివ్వండి, ప్రజల ద్వారా కానీ మీ అందరూ కూడా దీని మీద అవగాహన చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.